నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ, ఆరోగ్య, బ్యాంకింగ్ రంగాల్లో సేవలందిస్తున్న కీలక అధికారుల వివరాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం పోలీస్ శాఖ ముధోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా శ్రీ బి రవీంద్ర నాయక్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గా శ్రీ ప్రెసెస్ బిట్ల తమ విధులు నిర్వర్తిస్తున్నారు. న్యూస్ 9 ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము 80వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రతి వాహనదారుడు కూడా రోడ్లపైన నడిచేటప్పుడు సరైన ధృవపడ వాహనదారుడు ఉండాలి. అదేవిధంగా హెల్మెట్ ప్రతి ఒక్కరూ బైక్ నడిపించేటప్పుడు బైక్ రైడర్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరుకుంటున్నాను. మనకు యాక్సిడెంట్స్ మ్యాక్సిమం జరిగేటి హెడ్ ఇంజరీ వల్ల మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని నివారించడానికి ఒక హెల్మెట్ ఒక్కటే మనకు పరిష్కారం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి. ఇస్తూ ఇంటికి సుఖ సంతోషాలతో చేరుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయానికి వస్తే చాలా సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఈ రోజులలో పెరిగిపోయాయి. అది మనకు సరైన అవగాహన లేకుండా ఫోన్లో మనకు వచ్చే మెసేజ్లు నమ్మడం కానీ, లేకపోతే ఓటీపీలు చెప్పడం కానీ ఇలా చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అనేది మనం దొంగల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ పిల్లలు కూడా తల్లిదండ్రులకు సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కలిగించాలి. ఏదన్నా వాళ్ళకు చీటింగ్ జరిగింది అని వాళ్ళు దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ, లేకపోతే పోలీస్ వారిని కూడా ఆశ్రయిస్తే వారి యొక్క అకౌంట్లో నుంచి పోయిన డబ్బులను ఎవరి అకౌంట్లోకి అయితే పోయిందో అది ఫ్రీజ్ చేసి వారికి మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పెన్సెస్. నేను ముధోల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ముధోల్ మండల ప్రజలందరికీ, న్యూస్ 9 ప్రేక్షకులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వైద్య ఆరోగ్య శాఖ ముధోల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిఏఎస్ డాక్టర్ మల్లికార్జున్, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎండి ఆశా సిద్దికి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాలు అయిపోయింది మన స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు 80 సంవత్సరాలకి అడుగుపెడుతున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరూ కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ఇబ్బంది కనుక ఉంటే కనుక డాక్టర్లు అందరూ అందుబాటులో ఉంటారు. ఏమైనా ఇబ్బంది ఉంటే త్వరగా వచ్చి మీ హెల్త్ చెకప్ చేసుకోవాలని. నేను డాక్టర్ మల్లికార్జున్, ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను ముధోల్ సిహెచ్సి హాస్పిటల్. అండ్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ ముధోల్ గ్రామ సర్పంచ్ గా శ్రీమతి షబానా ఎజాజుద్దీన్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తున్నారు. 14 अगस्त 79वां साल हिंदुस्तान की आज़ादी का लास्ट दिन है और कल से 80वें साल का जश्न मनाया जा रहा है। 80वें साल के आज़ादी के मौके पर झंडा चढ़ाने के लिए ग्राम पंचायत में इंतजाम किए जा रहे हैं। टाइमिंग इस इंडिपेंडेंस डे के लिए हर हिंदुस्तानी का फर्ज है कि इसको बड़े जोश और खलूस से मनाएं। इसीलिए हमारे पास मुधोल में सभी मुधोल के बड़े बड़े आज़ादी के मौके पर एक दिन पहले ही अवाम को मुबारकबाद पेश करता हूँ, इतना कहते हुए। और ये जो टीवी के चैनल वाले हमारा जो इंटरव्यू लेने के लिए आए हैं, इनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। सर, यहाँ पर झंडा चढ़ाया जाएगा, ग्राम पंचायत में दिया जा रहा है। हम सभी लोगों से गुजारिश करते हैं कि आज़ादी के झंडा चढ़ाने के टाइम पर तशरीफ़ फरमाकर हिंदुस्तान की तरक्की को आगे बढ़ाने के लिए हिंदुस्तान के सभी लीडरों से, अवाम से गुजारिश करते हैं कि 80वां साल हिंदुस्तान को तरक्की की तरफ ले जाया जाए। इस
నిర్మల్ జిల్లా తానూరు మండలం సహకార బ్యాంకింగ్ రంగం డీసీసీబీ పిఎస్సిఎస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ తానూరు బ్రాంచ్ మేనేజర్ గా శ్రీ టి గంగయ్య, అలాగే తానూరు పిఎస్సిఎస్ సిఇఓగా శ్రీ ఎన్ సాయిరెడ్డి రైతులకు ఖాతాదారులకు తమ సేవలు అందిస్తున్నారు. కే గంగయ్య, నేను బ్రాంచ్ మేనేజర్ని, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ తానూరు తరపు నుంచి రైతులకు, ప్రజాప్రతినిధులకు, డిపాజిటర్లకు మరి లోని మెంబర్లందరికీ పేరు పేరున హ్యాపీ 18th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. పిఐసిఎస్ కానూర్ సెక్రటరీ. ఈ సందర్భంగా మన 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ముఖ్య వివరాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.